ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులతో పాటు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. తెలంగాణలో 42% తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు చేశామని ఆర్ కృష్ణయ్య చెప్పారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మించిన రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ E3 N11 జంక్షన్ వద్ద రాయపుడి సమీపంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. 257 కోట్ల రూపాయల వ్యయంతో 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో G+7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం విజయవాడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిఆర్ కార్యాలయం ఇక నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నుంచి పనిచేయనున్నది. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుండవల్లి గత నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించామన్నారు. ఈ కేసులో సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, నకిలీ మద్యం టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకోటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నా. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగదారుడు విక్రయదారుడు వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటల్ని అది అన్నీ వచ్చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పూడూరు మండలం జున్నూరు గ్రామంలో వేడంగి జున్నూరుపాలెం రహదారి ప్రభుత్వ పాఠశాల నూతన భవనం అభివృద్ధి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకొల్లు నుంచి మార్టేరు వరకు 25 కోట్లు పెట్టాం. జున్నూరు వరకు 4 కోట్ల రూపాయలు, వేడింగ్ వరకు 6 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీలో ఫండ్. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది అంటే సంవత్సర కాలంలోనే 3 ట్రాన్స్ఫార్మర్స్ 33 లక్షల రూపాయలు వెచ్చించి చేంజ్ చేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ ఏదైతే హాస్టల్ ఉంటే 11 లక్షల రూపాయలు రిపేర్స్ నిమిత్తం జున్నూరులో ఇవ్వడం జరిగింది. జున్నూరు మైనర్ డ్రైన్ గానీ రాజు ఛానల్ కానీ 15 లక్షల రూపాయలతోటి పూడికి తీసేటువంటి పనులు, 90 లక్షల రూపాయలు గ్రావెల్ రోడ్లకి మంజూరు చేసి పనుల్ని చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఢిల్లీలో రేపు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామని, 2029 నాటికి డేటా కేంద్రం ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా విశాఖ మారుతుందని చెప్పారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నామని ముఖ్యమంత్రి వివరించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ, చేనేత, జౌళి, లేపాక్షి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బీసీ వసతి గృహాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. వసతి గృహాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
బీసీ గురుకులాలు పెంచితేనే నాణ్యతమైన విద్య అందుతుంది. బడుగు బడిగిన వర్గాల పిల్లలకి కార్పొరేట్ లెవెల్లో మనం కూడా స్కూల్స్ నిర్మాణం చేసి పిల్లలకు అంకితం చేయాలని తెలియజేశాం. ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ గురుకుల పాఠశాలలు పెంచాలన్న విషయం కూడా దగ్గరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. ఇక్కడ ఇన్వర్టర్స్ కావచ్చు, సీసీ కెమెరాలు అరేంజ్ చేసాం, ఆర్ఓ ప్లాంట్లు అరేంజ్ చేస్తాం. అదే కాకుండా ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన డిఎస్సిలో నియమితులైన నూతన ఉపాధ్యాయులు ఈ రోజు నుంచి పాఠశాలకు హాజరు కానున్నారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తూ డిఎస్సిలుగా ఎంపికయ్యారని, ఇలాంటి వారంతా ఆయా విభాగాల్లో విధుల నుంచి విడుదలై కేటాయించిన పాఠశాలలో చేరాలని సూచించింది. మొత్తం 16,347 ఉద్యోగాలకు ప్రభుత్వం డిఎస్సి ప్రకటన విడుదల చేయగా 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేశామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆయన నిన్న మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం ఈ జేఏసీ పనిచేస్తుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక స్టే ఇవ్వటం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. విపత్తుల ప్రభావం తగ్గి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించేందుకు 1989వ సంవత్సరం నుండి ప్రతి ఏటా అక్టోబర్ 13వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణాన్ని నిర్వహిస్తోంది. దేశంలో విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని రూపొందించారు. సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేయటం ద్వారా విపత్తు ప్రణాళికను భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ తగ్గింపులను ప్రతి ఒక్కరూ అమలు చేయాలని ఏలూరు జిల్లా ఔషధ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. ఏలూరులో నూతన జీఎస్టీ ధరలు అమలుపై ఔషధ దుకాణాల్లో ఆయన నిన్న తనిఖీలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపులను దారులు చేయాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలకు ప్రారంభిస్తామని రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.